Hello everyone, welcome back to my channel TR Learners. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో ఓపెన్ ఇంటర్లో 6వ పాఠం తెలుగులో నవల పార్ట్ బి చూద్దాం. తెలుగులో వెలువడిన మొదటి సమగ్ర సామాజిక నవల రాజశేఖర చరిత్రము. తెలుగులో వెలువడిన మొదటి సమగ్ర సామాజిక నవల రాజశేఖర చరిత్రము. తెలుగులో తొలి సమకాలీన సామాజిక నవలా రచయిత ఉన్నవ. తెలుగులో తొలి సమకాలీన సామాజిక నవలా రచయిత ఉన్నవ. కృత్రిమ కథా నిర్మాణం కలిగిన నవలను ఈ పేరుతో పిలుస్తారు. వ్యాపార నవలలు. కృత్రిమ కథా నిర్మాణం కలిగిన నవలను ఈ పేరుతో పిలుస్తారు. వ్యాపార నవలలు. నవలకు ముడిసరుకు జీవితం. నవలకు ముడిసరుకు జీవితం. నేపథ్యం అంటే నిర్దిష్ట కాలం, ప్రాంతం. నేపథ్యం అంటే నిర్దిష్ట కాలం, ప్రాంతం. శైలి అంటే భాషను ఉపయోగించే పద్ధతి. శైలి అంటే భాషను ఉపయోగించే పద్ధతి. 7వ పాఠం నాటకం, నాటిక. ఇందులో పార్ట్ బి చూద్దాం. నాటకానికి నాటికకు తేడా ఇందులో ఉంది. విస్తృతి. నాటకానికి నాటికకు తేడా ఇందులో ఉంది. విస్తృతి. సంస్కృత నాటకంలోని అంకాల సంఖ్య 10. సంస్కృత నాటకంలోని అంకాల సంఖ్య 10. ఏకాంకిక లక్షణం ఒకే అంకం ఉండటం. ఏకాంకిక లక్షణం ఒకే అంకం ఉండటం. నార్ల వెంకటేశ్వరరావు జన్మించిన తేదీ 1908 డిసెంబర్ 1. నార్ల వెంకటేశ్వరరావు జన్మించిన తేదీ 1908 డిసెంబర్ 1. శకున పక్షి నాటిక రచయిత గురజాడ. శకున పక్షి నాటిక రచయిత గురజాడ. రామయ్య గారి భార్య శకున పక్షిలో లక్ష్మమ్మ. రామయ్య గారి భార్య శకున పక్షిలో లక్ష్మమ్మ. శకున పక్షిలో ఎక్కువ గమనించేవి సామెతలు. శకున పక్షిలో ఎక్కువ గమనించేవి సామెతలు. 8వ పాఠం మన జానపద సాహిత్యం. ఇందులో పార్ట్ బి చూద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం 8వ పాఠం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.